నేనైతే సూపర్ గునా. రిషబ్ శెట్టి యాక్షన్ థ్రిల్లర్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ సెకండ్ డే 25% డిక్లైన్ అయినప్పటికీ థర్డ్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో రాబట్టిందా లేదా? సో మూవీ ఆక్యుపెన్సీ ఎలా ఉంది అండ్ మూవీ బడ్జెట్ రికవరీ విశేషాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డియర్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. మా ఛానల్ ద్వారా మేము లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. స్టే ట్యూన్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కాంతారా చాప్టర్ 1 డే 3 కలెక్షన్స్ అండ్ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో లాంగ్వేజ్ వైజ్ చూద్దామా ఫ్రెండ్స్? చలో. యాక్షన్ థ్రిల్లర్ కాంతారా చాప్టర్ 1 డే 3 కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షోస్ 69.04%, afternoon shows 93.57%, evening shows 90.40%, night shows 93.51%. ఓవరాల్ గా డే 3 కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 86.63%. డే 3 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షోస్ 36.71%, ఆఫ్టర్నూన్ షో 67.02%, ఈవినింగ్ షోస్ 76.80%, నైట్ షోస్ 87.71%. ఓవరాల్ గా తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చేసి 67.06% గా నమోదైంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యాక్షన్ థ్రిల్లర్ డే 3 హిందీ 2D థియేటర్స్ ఆక్యుపెన్సీ వచ్చేసి మార్నింగ్ షోస్ 13.96%, ఆఫ్టర్నూన్ షోస్ 24.26%, ఈవినింగ్ షోస్ 30.54%, నైట్ షోస్ 49.41%. ఓవరాల్ గా హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చేసి 29.54%. డే 3 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షోస్ 37.43%, ఆఫ్టర్నూన్ షో 69.52%, ఈవినింగ్ షో 77.11%, నైట్ షోస్ 92.50%. ఓవరాల్ గా తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చేసి 69.14% గా నమోదైంది. సో డే 3 మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షోస్ 34.40%, ఆఫ్టర్నూన్ షోస్ 54.06%, ఈవినింగ్ షోస్ చూసినట్లయితే 67.29%, నైట్ షోస్ 80.50%. ఓవరాల్ గా 2D మలయాళం థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 59.06%. డియర్ ఫ్రెండ్స్, కాంతారా చాప్టర్ 1 మూవీ లాంగ్వేజ్ వైజ్ 2D ఆక్యుపెన్సీస్ గురించి మనం జస్ట్ మాట్లాడుకోవడం జరిగింది. మనం ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే మనకి సెకండ్ డే తో పోలిస్తే థర్డ్ డే వీకెండ్ అవడంతో అన్ని లాంగ్వేజెస్ లో 2D థియేటర్ ఆక్యుపెన్సీస్ బాగున్నాయి. ఒకసారి మనం ఇండియా నెట్ డే 1 కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ చూసుకున్నట్లయితే కన్నడ 19.6 CR, తెలుగు 13 CR, హిందీ 18.5 CR, తమిళ్ 5.5 CR, మలయాళం 5.25 CR. మనకి ఓవరాల్ గా ఇండియా నెట్ కలెక్షన్స్ డే 1 61.85 CR గా నమోదైంది. సో అలాగే ఇండియా నెట్ కలెక్షన్స్ J2 లాంగ్వేజ్ వైజ్ చూసుకున్నట్లయితే కన్నడ 13.5 CR, తెలుగు 11.75 CR, హిందీ 12.5 CR, తమిళ్ 4.5 CR, మలయాళం 3.75 CR. సో మనకి ఓవరాల్ గా
46 CR డే 2 కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ వచ్చాయి. సో ఓవరాల్ ఇండియా నెట్ డే 1 కలెక్షన్స్ వచ్చేసి 61.85 CR గా ఉంటే డే 2 ఇండియా నెట్ కలెక్షన్స్ ఓవరాల్ గా జస్ట్ 46 CR మాత్రమే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ డే 1 తో కంపేర్ చేస్తే డే 2 మనకి 25.63% డిక్లైన్ అయ్యింది. బికాస్ వీక్ డే అవ్వడంతో కాస్త కలెక్షన్స్ తగ్గినప్పటికీ మనకి వీకెండ్ థర్డ్ డే వీకెండ్ అవ్వడంతో మనకి కలెక్షన్స్ ఎలా వసూలయ్యా ఒక్కసారి చూద్దామా. మరి డే 3 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 55 CR ఎర్లీ ఎస్టీమ్స్, మనం దాన్ని గ్రాస్ గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే 66 CR. ఓవర్సీస్ రిపోర్ట్ ప్రకారంగా అనదర్ 10 CRs అయితే ఓవర్సీస్ నుంచి వచ్చాయి. ఆల్ టుగెదర్ మనకి ఓవరాల్ థర్డ్ డే కలెక్షన్ వచ్చేసి 76 CR గా నమోదయ్యింది అప్రాక్సిమేట్ గా. ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 days కి 152 CR అండ్ మనకి థర్డ్ డే కలెక్షన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో 76 CR, ఆల్ పుట్ టుగెదర్ 228 CR కలెక్షన్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఓవర్సీస్ నుంచి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తే నియర్ అబౌట్ 230 CR కలెక్షన్స్ వచ్చినట్లే. మూవీ బడ్జెట్ వచ్చేసి 125 CR మనకు తెలిసిన విషయమే. బడ్జెట్ రికవరీ అయ్యిందా లేదా? 3 days లో ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 162.85 CR మైనస్ 125 CR చేయగా మనకి ప్రాఫిట్ 37 CR ఉంది. అంటే మన బడ్జెట్ రికవరీ అవ్వగా మనకి 37 CR ప్రాఫిట్ లో ఉన్నాం. అసలు బడ్జెట్ రికవరీ అనేది మ్యాటరే కాదు. రిషబ్ శెట్టి తన యాక్టింగ్ స్కిల్స్ తో అందరిని మెస్మరైజ్ చేసి పడేసినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఖచ్చితంగా 1000 CR క్లబ్ లో చేరవలసిందే. సో ఏమంటారు ఫ్రెండ్స్? మీ వాల్యుబుల్ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. మీ కామెంట్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. అలాగే డే 3 లాంగ్వేజ్ వైజ్ ఎంత కలెక్షన్స్ వచ్చాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, నమస్తే, స్టే ట్యూన్, జై జవాన్ జై కిసాన్.